యోసేపుకి ఏముందంటే భయం ఉందంట. దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన ఇచ్చిన దర్శనము, తనని పెంచిన పెంపకము, తనని ప్రోత్సాహపరుస్తున్న తండ్రి, వారి యొక్క డిసెండెంట్స్, వారి యొక్క పితరులు, వారి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళు చూపించిన విధేయత, భక్తి ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. అందుకనే ఆయన అడ్జస్ట్ అయిపోయి, ఎవరు ఆయన పేరేం పేరు? పొతిఫర్ భార్య, ఆమెతో అడ్జస్ట్ అయిపోలే కానీ రన్ అంట. అక్కడి నుంచి ఏం చేయదంట, పరిగెత్తుకొని పారిపోయాడంట. జైల్లో ఉండడానికైనా ఏమంటారు కదా, చిప్పకూడు తినడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ ఏంది, తనతో అగ్రి కావాలంట, అగ్రిమెంట్ చేయలేదంట. ఏంటిది? సిన్, దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, దేవుని నుంచి దూరపరిచింది. అవునా? దేవునికి ఆయాసము కలిగించేసేదాన్ని పరిగెత్తుకొని పారిపోయినట. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది ప్రోత్సాహపరిచినా, ఎన్ని చేసినా, ఇది బాగుంటది, ఇలా ఉంటే ఏంది, ఇంకా ట్రెడిషనల్గా ఎందుకు అట్లా జీవించడం, ఇంకా చాదస్తంలో ఉండడం ఏంది, ఇంకా ఓల్డ్ లాగా ఉండడం ఏంది, అదన్నీ కాదు. ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. అవునా? తన మహిమ, తన కృప, తన కనికరం నా మీద చూపించి ఆయన నన్ను రక్షించుకొని నా స్థితిని ఇక్కడ దాకా ప్రభు నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి మనుషుల కంటే, రాజుల కంటే దేవునికే నేను భయపడతా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిజంగా నువ్వు దీవించబడాలంటే, నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లల తరము కూడా నీవు చూడగలగాలి అని అనుకుంటే, నేను చెప్తున్నాను, నేను రక్షించుకున్న దేవునికి భయపడడం ప్రారంభించు, విధేయత చూపించడం ప్రారంభించాలా. అవునా? ఏమంటానంటే క్రియలు కూడా మారుతాయి, మాటలే కాదు, క్రియలు కూడా మారుతాయి. హృదయం ఒక్కటే కాదు, క్రియలు, మనం ఏదైతే చేస్తున్న పని ఏదైతే ఉందో అది కూడా మారుతుంది. హల్లెలూయా. అవునా? ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటాం, బెంచ్ కింద టేబుల్ చేయబెట్టే పనులు ఉంటాయి. దేవునికి భయపడే వాళ్ళకి చేయి పెడతారా? మీద కింద పెడతారా? యూజ్ ఫోన్పే అని చెప్తారా? నో, ఫియర్ అది. ఎందుకంటే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది దేవుడు ఒక్కడే, నువ్వు కాదు. ఈ 10-20 కోసం నేను చూసుకుంటే దేవునికి నేను అపనమ్మకస్తుగా మారతా. కాబట్టి నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, అవునా, నీ వల్ల నేను దీవించబడలే. సో కాబట్టి ఐ రిజెక్ట్ దిస్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందిలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటిదంట, ఈ భూమి మీద అండి న్యాయంగా బ్రతికితే కష్టం అండి అని అంటారు. అందుకనే భక్తే చేసే పనులు కూడా అవే ఇవే. అవునా? దేవుడు కూడా క్షమిస్తాడండి. అవన్నీ లెక్కలేసుకుంటాడు, ఆయన లెక్కలేసుకుంటాడు. కాబట్టి we need to అండర్స్టాండ్. ఏం చేస్తుందంటే భక్తి జ్ఞానాన్ని కలగజేస్తుందంట. అర్థమవుతుందా? భక్తి అలా కాముగా కూర్చొని స్తోత్రం యేసయ్యా అని అన్నట్టే ఉండదంట. భక్తి జ్ఞానాన్ని ఇస్తుందంట, జ్ఞానాన్ని ఇస్తుందంట. ఆ జ్ఞానం ఏంటిది? అన్నిటి విషయాల్లో అవగాహన కలగజేస్తుంది. మనుషులతో ఎలా ఉండాలి, దేవుడితో ఎలా ఉండాలి, మనుషులతో బిజినెస్ ఎలా ఉండాలి, దేవుడితో బిజినెస్ ఎలా ఉండాలి, సంఘంతో ఎలా ఉండాలి, సేవకులతో ఎలా ఉండాలి, అవునా, బ్రదర్లీ లవ్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతి విషయంలో ఫియర్ ఆఫ్ ద లార్డ్ విజ్డమ్ ఇస్తుందంట. విజ్డమ్ అనేది ఏంటంట? తాళం చేయి అంట. అవునా? ఈ తాళం చేయి ఉంటే ఏం చేస్తామని డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, అందులోకి వెళ్తూ ఉంటాం, మార్గాలు కలగజేయబడతా ఉంటాయి. అవునా? కొంతమందిలో ఇది లేకపోవడం వల్లనే వాళ్ళ గ్రోత్ అనేది ఎక్కడో ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటారంటే, ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే, నువ్వు ఎక్కడున్నావు చెప్పండి, ఎక్కడున్నారు? అక్కడనే ఉన్నారు. అంటే ఎక్కడ లేరు? ఇక్కడ లేరు. ఏమైపోయింది? గ్రోత్ అయిపోయింది. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కలగజేస్తుందంట. నేను కొంతమంది నేను చూసిన ఇప్పటికీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, మీరు ఏమనుకోవాలంటే ఒక మాట చెప్తా, మనకంటే పండగ క్రైస్తవులు గొప్పవాళ్ళు. ఇంకొంచెం మనకంటే తాతల నుంచి క్రైస్తవ్యంలో ఉండి
అటు ఇటుగా ఉన్న వాళ్ళకి బెస్ట్. ఎందుకంటే దే మెయింటైన్ టైం. ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడున్న దగ్గర కొంచెం దేవుడు అంటే భయం ఉంటుంది. మొత్తం బైబిల్ మొత్తం తెలియకపోయినా అక్కడో ఒక స్క్రిప్చర్ అక్కడో స్క్రిప్చర్ తెలిసినా ఒకటి మర్చిపోరు, ప్రార్థన చేయడం మర్చిపోరు, సంఘం రావడం మర్చిపోరు. మూడోది ఇయ్యకుండా మాత్రం మర్చిపోరు వాళ్ళు. నిజం, ట్రూత్ ఇది. అవునా? ఆడ మోసమే జరుగుతుంది అని తెలిసి కూడా, ఆడ రాజకీయాలు జరుగుతున్నాయి అని తెలిసి కూడా, అక్కడ కొట్టుకుంటానని తెలిసి కూడా ఇచ్చేది తింటానే ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అది అలవాటుగా మారింది. వాళ్ళు నేనేమంటానంటే కొన్నిసార్లు మనుషులు బట్టి కాక దేవుని బట్టి వాళ్ళ యొక్క నడవడిక అనేది మార్చుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.